పాలబంధు శ్రీ పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారి కథాసాగరం నాలుగవ భాగం. ముందరి కాళ్లకు బంధం కథ. ఆ వేళ 12వ తారీఖు శంకర నెల జీతమంతా అంతకు ముందే ఖర్చు అయిపోయిందంటే ఆశ్చర్యమే ఉంది. మహా ఆఫీసర్ అని చెప్పుకుంటూ 100 తెచ్చుకునే వాళ్ళకి అయిపోతున్నప్పుడు కోఆపరేటివ్ బ్యాంకులో నౌకరీ చేసే ఈ గుమాస్తా జీతం అంతా 2వ వారంలోనే అయిపోయిందంటే అబ్బురం ఏం కాదు. వచ్చిపడ్డ చిక్కేమిటంటే ఆ వేళ వారంలో ఆఖరి రోజు రేషన్ బియ్యం గోధుమలు దగ్గర కొనుక్కోవాల్సి రావాల్సిన చివరి ఆ 3 సరుకులకి మొత్తం 5 రూపాయల పైన చిల్లర అవుతుంది ఖర్చు. శంకరం వద్ద ఆ పై చిల్లర ఉంది కానీ 5 లేదు. అప్పుడు ఎవడిస్తాడు అని పొద్దున్నుంచి ఆలోచిస్తూ ఉన్నాడు శంకర్. అంత పెద్ద ఊరు, ఎన్నేళ్ల నుంచో ఉంటున్నాడు అక్కడ. స్నేహితులు పరిచయస్తులు ఎంతోమంది ఉండాలి. బ్యాంకుకు వచ్చి వెళ్ళే కస్టమర్లంతా అతని బాగా తెలిసిన వాళ్ళే. అలాంటప్పుడు ఒక 5 రూపాయలు అప్పే పుట్టదా అంటారేమో. పుట్టదని చెప్పాలంటున్నారా? ఏమంటే ఇవ్వగలిగి ఉండి ఇష్టపడ్డ మిత్రులంతా అతగాడికి ఇదివరకే ఇచ్చేశారు. ఆ 5 10 అతను ఇంకా తీర్చనే లేదు. తీర్చలేకనే లేకనే పాపం. అలాంటప్పుడు మళ్ళీ వాళ్ళనే వెళ్ళి అడగటం సబబు కాదు, ప్రయోజనం లేదు. ఇంకా బ్యాంకుకు వచ్చి వెళ్ళి కస్టమర్ల మాట అంటారా? ఎంతో ఆప్యాయంగా కబుర్లు చెప్పే చలమాజీ గారిని చదువు కొద్దీ ఓ ఫైవర్ అడిగి చూశారు. ఆయన అకౌంటులో డబ్బున్న సంగతి శంకరానికి తెలుసు కదా. ఆయనకు ఇష్టం ఉంటే ఇవ్వగలడన్న ధైర్యంతో అడిగారు. ఆ అడగటం కూడా ఆయన బ్యాంకుకు వచ్చినప్పుడు కాదు. దీనికోసం ప్రత్యేకం ఆయన ఇంటికి వెళ్ళి అడిగితే మర్యాదగా ఉంటుంది. మొదట ఇష్టం లేకపోయినా ఇంత దూరం ఆశపడి వచ్చాడు కానీ ఉత్త చేతులతో పంపిస్తే లాభం ఉండదని ఆలోచించైన చలమాజీ ఇవ్వకపోవడని ఉద్దేశపడి శంకరం ఆయన బసకే వెళ్ళి అప్పు అంటూ ఆయన ఇంటికి ఎందరో రావటం, ఆయన ఏదో సాగు చెప్పి పంపడం ఇదివరకు జరుగుతున్న పని. శంకరాన్ని కూడా అలా చేసి పంపి ఉండేవాడు. కానీ అందరితో ఆక్క చలమాజీ గారు ఆ విషయం బ్యాంకు మేనేజర్ దాకా తీసుకువెళ్ళి చెప్పడంలో ఏమని, మీ గుమాస్తా శంకరం చాలా అప్పుల్లో ఉన్నాడు, అలాంటి వాళ్ళని బ్యాంకులో ఉంచడం శ్రేయస్కరం కాదు. ఆయన వెళ్ళడంతోనే మేనేజర్ శంకరాన్ని పిలిచి అస్సలు అప్పులు చేస్తున్నావుట, నీ ఉద్యోగం ఊడిపోతుంది, జాగ్రత్త అని హెచ్చరి. ఆ దెబ్బతో శంకరానికి చావు తప్పి కన్ను లొట్టపోయినంత. ఇంకా ఎన్నడూ కస్టమర్లను మాత్రం అప్పు అడగకూడదని ఒట్టుపెట్టి అప్పు ఎవడిస్తాడు అనే ప్రశ్నతో ఆ ఉదయం శంకరానికి ఈ గొడవలన్నీ జ్ఞాపకం. 8 గంటలు అయిపోయిందప్పుడే. మరో గంటకి ఆదరా బాదరా 2 మెతుకులు నోట్లో వేసుకొని బ్యాంకుకి పరిగెత్తా. ఆ పొద్దుట ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడగటానికైనా ఇంకా 1 గంటే కాలం. ఏం పాలుపోక అతడు భార్యను సలహా. అతడు మర్చిపోయాడేమో అన్నట్లామే శివకామేశ్వరరావు, శేషగిరి సుబ్బరామయ్య, రామచంద్రుడు, వెంకటప్ప, ఉమామహేశం వగేరా మిత్రుల పేర్లన్నీ ఒక్కొక్కటే చెప్పటం మొదలు. వాళ్ళకి అతడు తీర్చాల్సిన పాత బాకీలు జ్ఞప్తికి రావటం తప్ప ప్రయోజనం లేకపోయి ఆఖరికి జగదాంబ చూడండి, ఆ వేళ పార్కులో కనబడి మీతో చాలాసేపు ఆప్యాయంగా మాట్లాడారు, ఆయన పేరెవరు అని. ఆయనగా గవరాజు గారు. మంచి బాగా జ్ఞాపకం చేసావు, యోగ్యుడు, స్నేహపాత్రుడు, ఈ చిక్కు సమయంలో ఆదుకోకపోడు. ఎక్కడ కనబడ్డా మా ఇంటికో మాట్లాడండి అని చాలా మార్లు అడ్రస్ కూడా చెప్పారు. శివలంక వారి వీధి అని కదా అన్నాడు. నంబర్ ఏమిటి చెప్పా, ఎందుకు అక్కడికి వెళ్ళి పాకము చేస్తే ఎవరో చెప్పకపోతారా అని బయలుదేరి శివలంక వారి వీధి 6 ఫర్లాంగులైనా దారిలో ఆలోచించుకుంటూ నడిచాడు. గవర్రాజు గారికి తనకు అంతా ఈ మధ్యనే పని. ఆయన ఆర్థిక ఇబ్బందులేం తెలిసి ఉండవు. వెళ్ళటంతోనే అప్పు ప్రయత్నం చేయడం కన్నా మొదలు ఆ కబురు ఈ కబురు చెప్పాక
ఒకటి అడుగుదామని వచ్చానండి అని ఆఖరి తేల్చడం మంచిదని నిర్ణయం. చురుగ్గా నడిచాడేమో, త్వరగానే చేరుకున్నాడు. గవర్రాజు గారు బస దాటిపోతాడు. అట్టే పైకి పోకుండానే చప్పట్లు వినిపించారు. శంకరం గారోయ్ మిమ్మల్ని అని కేక కూడా వినిపించి వెనక్కి తిరిగి చూశాడు కదా, ఎవరో కాదు గవర్రాజే. ఆయనే చూసి పిలవడం శంకరానికి శుభసూచకంగా కనబడింది. వచ్చిన పని సగమైనట్టే అని గవర్రాజు గారు శంకరానికి ఎదురుగా వచ్చి లోపలికి తీసుకెళ్లి కుర్చీ చూపించారు. కూర్చోవటం ఆలస్యం. ఆయనే ప్రారంభించారు. ఆంధ్ర రాష్ట్రం, శ్రీబాగ్ ప్యాక్టు, రాయలసీమ డెప్యుటేషన్ వగేరా గొడవలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళిపోయాయి. మధ్య మధ్య ఆయన శంకరం గారిని ఏమంటారని అడుగుతూ ఉండేవాడు. కానీ శంకరం ఏమీ అనకపోవడమే మరో విషయం మారిపోయి గడియారం 9 కొట్టి కంగరానికి తెముల్చిపోదామన్న తొందర ఎక్కువైంది అని గ్రహించి గవర్రాజు ఏదో తొందర పని మీద వెళ్తున్నారు అని ఆపేశాను. ఆ అదను చూసుకొని ఎక్కడికో కాదండి మీ ఇంటికే అని అనబోయాడు. కానీ ఇంతలో గవర్రాజు గారి చూడండి శంకర్ గారు, మరోలా అనుకోకండి, ఒక సాయం చేస్తారని పిలిచాను. తన వల్ల కాదగ్గ పనేదో ఉంది అనడంతో శంకరం సంతోషించాడు. ఆ పని ఏమిటో చేసి పెట్టడానికి ఒప్పుకుంటే తర్వాత సొమ్ము చేయబదులు అడగటానికి అంతగా మొగమాట పడక్కర్లేదని తోచింది. ఏమిటో చెప్పండి అన్న. ఏం లేదు, క్రితం శనివారం రాత్రి నరసింహం గారు వచ్చి ప్రాణం మీద వచ్చి ఒక 50 రూపాయలు ఇవ్వండి అంటే పాపం బ్యాంకులోంచి తీసిస్తానని నమ్మించి పట్టుకుపోయాడు. సోమవారం కాదు కదా, ఎంతవరకు మనిషి ఫిక్కర్ లేదు. దుర్మార్గుడు నమ్మించి ఇబ్బందిలో పెట్టాడు. ఈవేళ రేషన్కు ఆఖరి రోజు కదా, మరో ఖర్చు కూడా వచ్చింది. ఒక 25 రూపాయలు సర్దాలి మీరు. 2-3 రోజుల్లో నాకు బాబతు సొమ్ము రావాల్సి ఉంది, ఇచ్చేస్తారు. నిలుగులా నీరైపోయాడు శంకర్. 2-3 నిమిషాల దాకా మాట పెగిలింది చివరికి ఒక గొప్ప నేరం చేసిన వాడికి మళ్ళీ నిలబడి క్షమించాలి. నా వద్ద ఏం లేదు, మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. 3 నిమిషం మళ్ళీ నిశ్శబ్దం. ముడిపడ్డ కనుబొమ్మలతో గవర్రాజు గారు పోనిండి, పని మీద పెడుతున్నట్టున్నారు, వెళ్ళండి. శంకరం లేదండి ఇక్కడికే వచ్చానన్నాడుగా నన్ను వినిపించుకోకుండా లోపలికి వెళ్ళి ఎక్కడ నిలబడి ప్రయోజనం లేదని శంకరం ఇంటి దారి. గవర్రాజు లోపలికి వెళ్ళేటప్పటికే భార్య ఇదే. చూసావా దొంగ ముండాకుడికి ఎంత అబద్ధం ఆడేశాడు. మీ దగ్గరికి అప్పు కోసం వచ్చానంటూ ముందరి కాళ్లకు బంధం వేశాడు అన్న. తర్వాత రేపు మిగతా విషయాలు తెలుసుకోండి.